హలో మీలో ఫుడీస్. ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం? సరేలే కాసేపు ఈ చేపల పులుసు గోల పక్కన పెట్టి, మీలో ఎవరైనా బుక్స్ చదివే అలవాటు ఉందంటే కామెంట్ చేయండి. నాకు ఈ మధ్యన ఇంట్లో ఖాళీగుండి బోర్ కొడుతుంది ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, ఎందుకో అండి నా చిట్టి బుర్రకి ఒక బుజ్జి ఐడియా తట్టింది. బుక్స్ చదివితే ఎలా ఉంటుందా అని. సరేలే బుక్స్ చదువుదాం అని చెప్పి ఆన్‌లైన్‌లో చూసాను. ఏ బుక్ బావుంటదా అని. చూస్తూ చూస్తూ ఉండగా నాకు రవి మంత్రి గారు రాసిన ఒక బుక్ కంటపడిందండి. ఆ బుక్ ఏంటో మీలో ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి. కానీ ఆ బుక్ చదివినంత సేపు అసలు నేనే ఆ స్టోరీలో ఉన్నానా? ఆ స్టోరీలోకి ఇంత మనం అంటే ఏదో మన పక్కింటోళ్ళు, ఎదురింటి వాళ్ళు చేస్తున్న దీనిలా అనిపించిందండి. అంటే అంతలా మనం ఆ స్టోరీకి కనెక్ట్ అయిపోతాం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరెవరైనా ఆ బుక్ నేమ్ గెస్ చేస్తే కామెంట్ చేయండి. ఇంకెవరైనా ఇంట్లో నాకులా ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాకపోతే కామెంట్స్‌లోకొచ్చేయండి. మాట్లాడుకుందాం. ఇంకా ఈ వీడియో కోసం వచ్చేస్తే వారు ఫిష్ తెచ్చారండి. నాకసలే ఫిష్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒక్క పీస్‌తో నేను రైస్ మొత్తం తినేస్తాను. ఫిష్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఉండదో కామెంట్ చేయండి. మన అభిప్రాయాలు కలిసాయి మాట్లాడుకుందాం. ఇంకా కామెడీగా. ఇంకేంటంటారు? ఇంక రెసిపీ కోసం చెప్పమంటారా? నాకే రాదు. నేనే ఏదోలా చేశాను. జస్ట్ చూసి నచ్చితే ట్రై చేయండి.